ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లాలో తోలంక అనే గ్రామంలో వేణు బ్లాంక్ అనే ప్రాంతంలో సాయంత్రం 5 గంటల సమయంలో పంట పొలంలో పనిచేసుకుంటున్నటువంటి క్రైస్తవుల మీద మూకుమ్మడి దాడి జరిగింది. హిందుత్వవాదులు చేతుల్లో కత్తులు తీసుకొని, బళ్ళాలు తీసుకొని, గొడ్డళ్ళు తీసుకొని, బాణాలు తీసుకొని పొలంలో పనిచేసుకుంటున్నటువంటి క్రైస్తవుల మీద మూకుమ్మడిగా దాడి జరిపారు. దాదాపు ప్రాణభయంతో అక్కడుండే క్రైస్తవులందరూ కూడా ఆ పొలాల నుండి గ్రామాల్లోనికి పరుగెత్తుకొని వెళ్ళిపోయారు. కానీ సోడే బిందు అనే ఒక సహోదరిని మాత్రం అత్యంత కిరాతకంగా నరికి చంపారు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి ఈ సహోదరి చాలా కాలంగా వాళ్ళ చేత బెదిరింపులకు గురవుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టాలని, తిరిగి హిందుత్వంలోనికి గర్వాప్సి కావాలని కొన్ని నెలలుగా ఈ సోడే బిందు అనే క్రైస్తవ సహోదరిని బెదిరిస్తూ ఉన్నారు అక్కడుండే హిందుత్వవాదులు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నా సొంత రక్షకుడని, చావైనా బ్రతికైనా ఆయనతోనేనని, యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి గర్వాప్స రూపంలో హిందుత్వంలోనికి వచ్చేది లేదని అనేక సందర్భాల్లో తేల్చి చెప్పినటువంటి ఈ సహోదరిని టార్గెట్గా చేసుకుని సాయంత్రం 5 గంటల సమయంలో 24వ తేదీ పొలంలో పనిచేసుకుంటున్నటువంటి ఆ తల్లి మీద విచక్షణారహితంగా దాడి చేశారు హిందుత్వవాదులు. ఆ దాడిలో దారుణంగా చనిపోయింది ఆ తల్లి. చాలామంది ప్రాణభయంతో వెళ్ళిపోయారు. ఆమె శవాన్ని కూడా ఆ గ్రామంలో సమాధి చేయడానికి హిందుత్వవాదులు ఒప్పుకోవడం లేదు. ఎప్పటికీ కూడా దంతెవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ తల్లి పార్థివ దేహం ఉంది. క్రైస్తవ పద్ధతిలో దహనం చేయడానికి, సమాధి కార్యక్రమాలు జరిపించడానికి అక్కడుండే హిందుత్వవాదులు అడ్డుపడుతున్నారు. భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి నానాటికి ఎలా దిగజారిపోతుందో, క్రైస్తవ్యం మీద ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుందో ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా మన ముందు నిలవబడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొడవలన్నిటికీ ప్రారంభం అక్కడే జరిగింది. కొన్ని నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాస్టర్ తిమోతి గారిని ఇదే విధంగా అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన పిల్లలు చెప్పినటువంటి సాక్ష్యం నేను మీతో చెప్తున్నాను. పాస్టర్ తిమోతి గారు గోండు తెగకు సంబంధించినటువంటి వ్యక్తి. గోండు తెగకు సంబంధించినటువంటి గిరిజనులు అడవుల్లో బ్రతుకుతారు. ఒక రకంగా వీరు కూడా ఆదివాసీలే. అయితే వనదేవతల్ని, సమ్మక్క సారక్కని ఆరాధించే ఈ ప్రజల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నారు పాస్టర్ గారి కుటుంబం. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మరొక 29 మంది పాస్టర్స్తో కలిపి, ఆ గోండు తెగకు సంబంధించిన దైవజనులతో కలిపి ఆ అడవి ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నారు. ఒకవైపు నక్సలైట్స్, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఇన్ఫార్మర్లుగా ఉండరు, వాళ్ళలో పనిచేయరు, తుపాకీలు పట్టరు అన్న ఉద్దేశంతో నక్సల్స్ కొంతకాలం బెదిరించారు వాళ్ళని. ఆ తర్వాత అక్కడుండే గోండు తెగకు సంబంధించినటువంటి పెద్దలు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఈ గిరిజన తెగ. మరొక వైపు హిందుత్వవాదులు 3 రకాలుగా ఆయన బెదిరింపులకు గురి చేశారు. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి మిగిలిన 29 మంది సేవకులతో హిందుత్వంలోనికి గర్వాప్సి కావాలని. పాస్టర్ గారి భార్య కూడా అనేక సందర్భాల్లో, అయ్యా మనల్ని ఎక్కడుంటే చంపేస్తారు, మనం మా తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే దైవజనులు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి బ్రతకడం కంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షిగా చనిపోవడమే నేను గర్వంగా భావిస్తాను. ఏదో ఒక రోజు వాళ్ళు నన్ను చంపుతారు, అయితే నేను చనిపోయినటువంటి ఈ స్థలంలో మళ్ళీ మీరు పరిచర్య జరిగించాలి అని చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పిన సంవత్సరం తర్వాత సరిగ్గా బిడ్డలిద్దరూ కూడా వేరే పనుల మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు, భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది హిందుత్వవాదులు చేతిలో తుపాకీలు తీసుకొని, కత్తులు తీసుకొని అక్కడికి వచ్చి తిమోతి గారిని బయటికి పిలిచి అన్నం తింటున్నటువంటి ఆ చేతులతోనే, ఎంగిలి చేతులతోనే దారుణంగా ఆ మనిషిని తుపాకీతో కాల్చారట. ఎంగిలి చేతులతో ఉన్నటువంటి ఆ మనిషిని తుపాకీలతో కాల్చారట. వారు ఎంత కసి పెట్టుకున్నారు అంటే ఎక్కడైతే బుల్లెట్ గాయం అయిందో అక్కడే కత్తి పెట్టి పొడిచి చంపారట. జరుగుతున్నటువంటి ఈ కిరాతకాన్ని ఇరుగు పొరుగు నుండే క్రైస్తవులకు చెప్పి వారిని తీసుకొని వచ్చేలోపే జరగాల్సినటువంటి ఘాతకం జరిగిపోయింది. ఆయన ప్రాణాన్ని తీశారు. ఆ తర్వాత కాలంలో అక్కడ వాళ్ళు కొన్ని కరపత్రాలు రిలీజ్ చేసి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి 29 మంది గర్వాప్సి కావాలని, హిందుత్వంలోనికి రావాలని, లేకపోతే పాస్టర్ తిమోతిని ఎంత దారుణంగానైతే చంపామో అంతకంటే దారుణంగా మిమ్మల్ని చంపుతాము అని చెప్పి అక్కడ ఒక కరపత్రాల చుట్టని విసిరేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు.
ఆ తర్వాత కాలంలో దేవుని మహాకృపను బట్టి పాస్టర్ గారి కొడుకు అక్కడ పరిచర్య ప్రారంభించారు. ఎక్కడైతే పాస్టర్ గారి రక్తంతో నేల తడబడిందో ఆ ప్రాంతంలోని ప్రార్థనా మందిరం మరలా ప్రారంభమైంది. పాస్టర్ గారు చనిపోతే ఆయన కొడుకు పరిచర్యను మరలా ముందుకు నడిపించుకొని వెళ్తున్నారు. ఈ మాటలని మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ హిందుత్వ వాదులు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. గుర్రా అనే గ్రామంలో జనవరి 1న ఒక చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి క్రైస్తవ యువతుల్ని, 2 ఆడబిడ్డలను బయటికి తీసుకొని వచ్చి ఒంటి మీద ఉండే బట్టలను ఓడదీసి నగ్నంగా వారిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ ఆ గిరిజన ఆడబిడ్డల మీద పేడ నీళ్లు చల్లుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రావాలి అని అత్యంత కిరాతకంగా, అత్యంత అవమానకరంగా, అత్యంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి సంఘటన గురించి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి దైవజనులు వరంగల్లో సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్ లో క్రిస్టియన్, ముస్లిం, దళిత్, ట్రైబల్ ఆత్మగౌరవ మహాసభను మేము జరిపినప్పుడు సభా వేదిక మీద నుంచి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. చనిపోయినటువంటి క్రైస్తవుల సమాధులను 2-3 సంవత్సరాల క్రితం బద్దలు కొట్టి సమాధుల్లో ఉండే శవాలను తీసి ఊరవతలు విసిరేసిన సందర్భాలను చూసాం. సిపిఎం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ గారు ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ముఖ్యమంత్రిని కలిసి దాదాపు 1500 మంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన క్రైస్తవులు ఏమైపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళను చంపారా, చంపితే ఆ శవాలు ఎక్కడున్నాయి, లేదు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా, వెళ్ళిపోతే వాళ్ళు బ్రతికే ఉన్నారా, చనిపోయారా, లెక్కలు బయటికి తీయండి అని చెప్పి ఇంత భయంకరమైనటువంటి హింస మతం పేరుతో ఎందుకు జరుపుతున్నారు, మీరు ఈ హిందుత్వ వాదుల మీద, ఈ మతోన్మాద సంస్థల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని మాట్లాడినటువంటి సందర్భాలని మనం చూసాం. ప్రార్థనా మందిరం లోపల ఆరాధన జరుపుతున్నటువంటి దైవజనుల తలలను పాల్గొట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు. ప్రార్థనా మందిరం లోపల దైవజనులు ఉన్నప్పుడు, సంఘం ఉన్నప్పుడు దాదాపు కొన్ని 100 మంది గుంపు దాడి చేసి 25 బైకులు, క్రైస్తవుల బైకులను తీసుకొని వెళ్ళిపోయారు. చర్చిలను బద్దలు కొట్టారు, చర్చిలను తగలబెట్టారు, చర్చిలను నిప్పు పెట్టారు, బైబిల్ గ్రంథాలు మురిక్కాలలో విసిరేశారు, ఎంతో మంది క్రైస్తవుల ప్రాణాలను తీశారు. అక్కడ ప్రేమ్ సాగర్ అనే పాస్టర్ గారిని హిందుత్వవాదుల చేతుల్లో గాయపడినటువంటి వారికి అన్నం, భోజనం అందిస్తున్నందుకు ఆయన మీద కేసు నమోదు చేసి జైల్లో పెడితే ₹1,00,000 కట్టి దాదాపు ఆ పాస్టర్ గారిని బయటికి మనమే తీసుకొని వచ్చాం యేసుక్రీస్తు సువార్త దళం తరపున. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గాయపడినటువంటి అనేక మంది సేవకులకు ఆర్థికంగా దేవుని పిల్లలు పంపించిన సహాయాన్ని అక్కడికి పంపించడం జరిగింది. మనం చేయగలిగినంత మనం చేస్తూనే వచ్చాం. ఇవాళ దెబ్బలు వాళ్ళు కొట్టి వెళ్ళిపోతున్నారు, దెబ్బలు తిన్న వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేస్తున్నాం. ఇలాగే ఉండిపోయింది ఈ దేశ పరిస్థితి. భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే దీన్ని ఒక పాకిస్తానో, లేకపోతే ఆఫ్ఘనిస్తానో, లేకపోతే భయంకరమైనటువంటి టెర్రరిస్టులు బతికే ప్రాంతంగానో మార్చినట్లుగా హిందుత్వవాదులు అక్కడ మారిపోయారు. జై శ్రీరామ్ అనే నినాదంతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అన్నీ ఇన్ని కావు. 144 సెక్షన్ పెట్టి బయట రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనికి రావడానికి వీల్లేదు అని చెప్పినటువంటి అనేక రోజులను మనం అక్కడ చూసాం. బయట నుంచి వస్తున్నటువంటి వారిని అడ్డుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఈ దాడులకు భయపడినటువంటి అనేక మంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర క్రైస్తవులు ఆంధ్ర సరిహద్దుల్లో అడవులను నరుక్కొని అక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుని క్రైస్తవులు ఏదో ఒక దొరికినటువంటి పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కొన్ని వేల మంది క్రైస్తవులు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో బ్రతుకుతున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి. ఇవాళ పేరుకి ప్రజాస్వామ్య దేశం, పేరుకి మత స్వేచ్ఛ హక్కు, పేరుకి భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు, కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం కూడా రాజరికం. ఇక్కడ హిందువులు మాత్రమే బ్రతకాలి, జై శ్రీరామ్ అనేవాడు మాత్రమే బ్రతకాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి వీల్లేదు, ఇక్కడ ముస్లింలు ధైర్యంగా నమాజ్ చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడ క్రైస్తవులు ధైర్యంగా బైబిల్ పట్టుకొని బయట తిరగడానికి వీల్లేదు. ఏమనంటే కొడతాం, తిడతాం, చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఏమన్యాయం అండి, క్రైస్తవులను పట్టుకొని ఎందుకు కొడుతున్నారు అని అడిగిన ఒక ఛత్తీస్గఢ్ కానిస్టేబుల్ని ఆ స్టేషన్ సిఐ గారు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. అనేక మందిని అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకి పంపి ఆ జైల్లో వారికి నరకం చూపించారు బెయిల్ రాకుండా. ఆ సమయంలో మాజీ డీజీపీ గారితో మాట్లాడి, ఆ స్థానికంగా ఉండే డీజీపీ గారితో మాట్లాడించి కొంతమందికి బెయిల్ ఏర్పాటు చేయగలిగాం. మీకు తెలుసు, ఛత్తీస్గఢ్ వెళ్ళారు మన బృందం, ఛత్తీస్గఢ్లో తిరిగారు, ఛత్తీస్గఢ్లో చేయగలిగినటువంటి సహాయం చేసి వచ్చారు. ఇవాళ దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఒకవైపు ఛత్తీస్గఢ్, ఈ ఛత్తీస్గఢ్లో మతోన్మాదులు పెట్టినటువంటి మంటలు ఆరిపోతున్నాయి అనుకునే సమయంలోనే మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఆ తర్వాత జార్ఖండ్లో మొదలుపెట్టారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు రాజస్థాన్లో మత మార్పు నిరోధక బిల్లు తీసుకొని వస్తానంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు కొరకు భారతదేశ క్రైస్తవులు రక్తాన్ని చెందిస్తున్నారు, హతసాక్షులుగా మరణిస్తున్నారు. ఇవాళ ఏదో ఒక మూల దేశంలో
హిందుత్వవాదుల చేతుల్లో క్రైస్తవ సేవకులు, క్రైస్తవులు చనిపోతున్నారు. బైబిల్ గ్రంథాలు తగలబెట్టబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టడంతో పాటు బైబిల్ దేవుని ఆలయాలను తగలబెడుతున్నారు. కానుకల పెట్టెలను దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. సేవకులను చంపుతున్నారు. టార్గెట్ చేసి అనేక మంది పాస్టర్ల కాళ్ళు చేతులు విరగొట్టారు. పంట పొలంలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి బాకులు, కత్తులు, గొడ్డళ్ళు, బాణాలు తీసుకొని వెళ్ళి దాడి చేశారు అని అంటే ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మేము వచ్చే నెలలో మణిపూర్ వెళుతున్నాం. అయితే దేవుని చిత్తమైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తమైతే పరిస్థితులు అనుకూలిస్తే అంతకంటే ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో కళ్ళారా చూసి రావాలని మేము ఆశపడతా ఉన్నాం. క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ బృందం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ నోటితో మాట చెప్పడం కంటే కూడా చేతితో ఎంతో కొంత సాయం చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. నేను చేయగలిగినటువంటి సాయం ఏదైనా ఉంటే, నేను క్రైస్తవ్యానికి చాలా రుణపడి ఉన్నాను. క్రైస్తవ సంఘానికి నేను చాలా రుణపడి ఉన్నాను. దళిత ప్రజలకు, గిరిజన ప్రజలకు, ముస్లిం ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా చర్మం ఒలిచి వాళ్ళ కాళ్లకు చెప్పులు కుట్టించిన వాళ్ళు నా జీవితంలో చేసినటువంటి మేళ్లను నేను మర్చిపోలేను. ఈరోజు నేను తింటున్నాను, నేను బ్రతుకున్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుని కృప. ఆ తర్వాత క్రైస్తవ సంఘం నా మీద చూపించినటువంటి ప్రేమే. కాబట్టి సంఘానికి ఏ కష్టం వచ్చినా, సంఘానికి ఏ బాధ వచ్చినా మాట్లాడే విషయంలో నేను ఎప్పుడూ ముందుగానే ఉంటాను. ఎన్ని నిందలు పడినా, ఎంతమంది అవమానించినా దేవునికే అప్పగిస్తున్నాను. దేవుడున్నాడు. సరైనటువంటి కాలం వస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక్కొక్కరి ఒడిలో తూచి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని పోసే దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయంలో కలిగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలిగించుకోవాలి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండను తక్షణమే ఆపేలాగా ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలరా, రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి గొడవలు, రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి విధ్వంసం, రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి మారణకాండ భారతీయ క్రైస్తవుల మీద జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు దానికి అతీతం ఏమీ కాదు. ఏ వైపు నుంచి ఏ రకంగా వారు దాడి చేస్తూ వస్తారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. ప్రతి ఒక్కరం కూడా ఒకరికొకరు అండగా నిలవబడదాం. ప్రతి ఒక్కరం కూడా ఒకరి కోసం ఒకరం పనిచేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఒకరి కొరకు ఒకరు దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని చిత్తమైతే ఆ మణిపూర్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలను కూడా సందర్శించి పూర్తి నివేదిక మీ అందరికీ ఇచ్చేలాగా మా కొరకు ప్రార్థించండి. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.